హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా స్టైల్లో ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఒక గిన్నెలో 4 ఎగ్స్ వేసుకొని వాటర్ వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసేయండి. సాల్ట్ ఎందుకంటే ఎగ్స్ పగలకుండా ఉంటుంది ఉడికేటప్పుడు. అలాగనే ఫస్ట్ చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు గిన్నెలో వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి వేయండి. కొంచెం ఫ్రై అయ్యగానే ఆనియన్ యాడ్ చేయండి. కలుపుకోండి. అంతా మిక్స్ అయ్యేటట్టు ఆయిల్లో ఉడుకుతుంది కాబట్టి ఉడకనేయండి. అట్లా కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్ తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 to 10 minutes ఉడకనియండి. మూత పెట్టేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి. అట్లనే ఫ్లేవర్ ఆనియన్కి పడుతుంది ముందేస్తే. తర్వాత ఆనియన్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే పసుపు వేసుకొని కలిపి పచ్చివాసన పెట్టేటట్టు ఉడకనియండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం ఇష్టం, పులుపు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. కారం కూడా ఉడకనియండి ఆయిల్లో కొంచెం సేపు, లేదంటే కారం ఉడకకుండా ఉంటుంది కాబట్టి. కారం ఉడికిన తర్వాతకి ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోండి. అట్లనే మన పులుపుకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని అందులో నాకు కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అట్లనే జీలకర్ర మెంతుల పొడి కూడా కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ చేయండి. మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనియండి. కర్రీ మరుగుతుంది పులుసు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి కొంచెం ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాతకి ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటి ఎగ్స్ ముందు చిన్న ఇట్లా కట్ చేసుకోండి. పులుసు మొత్తం ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ ఉంటుంది. చుట్లు ఘాట్లు పెట్టుకోండి. చూపిస్తున్నాను, కనిపిస్తలేదు ఎక్కువ ఘాట్లు, కనుక పెట్టేసుకొని పులుసులో యాడ్ చేసుకొని ఒక 5 minutes ఉడకనియండి. మొత్తం పెట్టేసి ఉడకనిస్తే మంచిగా ఉడికి ఎగ్గుకు పులుసు పట్టేస్తుంది. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసేయండి. ఎగ్ పులుసు అంతే అండి, ఈజీ. సో నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.